శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది జిన్ అనే ఒక కుర్రాడి కథ. జిన్ అనే కుర్రాడు చక్రవర్తి కాకముందు చాలా పేదవాడు. అతను ఒక మామూలు సిపాయిగా ఉండేవాడు. ఒకరోజు అతను తుపాకీ తీసుకుని గుర్రం ఎక్కి అడవిలో వేటకు వెళ్ళాడు. ఆ రోజు అతను అడవంతా గాలించాడు. ఒక్క జంతువు కూడా దొరక్కపోయేసరికి అతనికి బాగా విసుగు పుట్టింది. చాలా దూరం వెళ్ళగా అతనికి ఒక జింకపిల్ల కనిపించాయి. జిన్ ఆ గుర్రాన్ని జింకల వైపు పరిగెత్తించాడు. జింకకేమో పరిగెత్తి భయం కొద్దీ ఓ పొదలో దాక్కుంది. కానీ పాపం జింకపిల్ల జిన్ చేతికి చిక్కిపోయింది. అతను దాని 4 కాళ్ళు కట్టేసి గుర్రం మీద దాన్ని వేసుకుని దాని తల్లి కోసం 4 వైపులా చూశాడు. ఎంత వెతికినా తల్లి జింక మాత్రం కనిపించలేదు. నిరాశ చెంది తిరుగుదోవ పట్టాడు. జిన్ తన పిల్లను బంధించి తీసుకుపోతుండడం చూసిన తల్లి జింక తన బిడ్డ మీద ప్రేమ కొద్దీ పొద నుండి బయటకొచ్చింది. ఆ తల్లి జింక జిన్ గుర్రం వెంట పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక జిన్ వెనక్కి తిరిగి చూశాడు. తన వెంబడే వస్తున్న జింకను చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని హృదయం కరిగిపోయింది. అతను జింకపిల్ల కట్లను విప్పి దాని గుర్రం మీద నుంచి కిందకి దించాడు. జింక సంతోషంతో పిల్లతో సహా చెంగును గెంతుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి జిన్కు ఒక కల వచ్చింది. అందులో ఒక దేవదూత కనిపించి ఇలా అంది, జిన్, ఈరోజు నీవు ఒక జింక పట్ల దయ చూపించావు కదా. భగవంతుడు నీవు చేసిన పనికి చాలా ప్రసన్నుడయి నీ పేరు చక్రవర్తుల జాబితాలో చేర్చాడు. నీ ఒకరోజు తప్పకుండా సామ్రాట్టు అవుతావని చెప్పిందా దేవదూత. తర్వాత కొన్నాళ్లకు జిన్ కల నిజమైంది. అతను భవిష్యత్తులో చక్రవర్తి అయ్యాడు. ఒక జింక పట్ల దయ చూపించినందుకు అతనికి ఆ ఫలితం దక్కింది. ప్రాణుల పట్ల దయ ప్రదర్శించేవాడికి భగవంతుడు వెన్నుంటాడని నిజాన్ని జిన్ నిజం చేశాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.